బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మరి మనం జ్యోతి ప్రకాష్ భాయ్, అనంత్ భాయ్ పోడ్కాస్ట్లో 2 పార్ట్స్ మనసు యొక్క, బుద్ధి యొక్క, ఆత్మ యొక్క రహస్యాలు కొన్ని తెలుసుకున్నాము. గీతలో కూడా చెప్పారు బుద్ధి మరియు మనసు తమో ప్రధానంగా మారుతుంది. అవన్నీ ఎలాగా అనే విషయం గురించి ఈరోజు మనము ఇంకొంచెం తెలుసుకుందాము. ఆత్మలో అనంతమైన శక్తి ఉంది. ఆత్మను జాగృతం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. మనము ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు మనసు కంటే పైన ఆత్మ ఉందని అర్థమవుతుంది. మన కాన్షియస్నెస్ మరియు బుద్ధి పూర్తిగా ఆత్మలోనే స్థిరపడినప్పుడు మనసు మెల్లమెల్లగా తేలికపడుతుంది అంటూ ఉన్నారు. అప్పుడు కంట్రోల్లోకి వస్తుంది. చాలామంది ఆత్మజ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానంపై ఆసక్తి అనేది చూపించరు, ఉదాసీనంగా ఉంటారు. అందుకే వారు కేవలం మనసు శరీరాన్ని సంతోషపెట్టడం కోసం, భౌతిక సుఖాలను పొందటం కోసమే రోజంతా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇదే మాటను గీతలో కూడా చెప్పారు. బుద్ధి మరియు మనసు తమో ప్రధానంగా మారినప్పుడు ఆ బుద్ధి ఆత్మజ్ఞానాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఎందరో ఆధ్యాత్మిక గురువులు మనసును నియంత్రించడానికి మంత్ర జపం, నామజపం, శ్వాసపై ధ్యాస, మాల జపం వంటి ఎన్నో పద్ధతులను చెప్తూ ఉంటారు. కానీ ఎవరి మనస్సు పూర్తిగా నియంత్రణలో లేదు అని అంటూ ఉన్నారు అనంతభాయ్. దీనికి జ్యోతి ప్రకాష్ భాయ్ అంటూ ఉన్నారు, కరెక్టే. ఆత్మజ్ఞానం మరియు పరమాత్మ చింతన లేకుండా అది సాధ్యం కాదు. అసలు పరమాత్మ ఎవరు? మన శాస్త్రాల్లో కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ముందుగా పరమాత్మ యొక్క సరైన అడ్రస్ తెలుసుకోవాలి అని. పరమాత్మ గురించి తెలుసుకోకుండా ఆత్మకు శక్తి అనేది లభించదు. ఆత్మలో శక్తి లేనంత వరకు మనసు కంట్రోల్ కాదు. మీరు కోట్ల సార్లు నామజపం చేసినా ఏమీ లాభం ఉండదు అని చెప్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనసును దాటి ఆత్మ వైపుకు వెళ్ళాలంటే ఆత్మచింతన చేయాలి. నేను చేసేటువంటి ప్రతి కర్మ ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందా, ముక్తిని ఇస్తుందా, లేక బంధనాల్లో నెడుతుందా అని ఆలోచించాలి. అప్పుడే మనం ముందుకు సాగగలం అని అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. అయితే మనసు మరియు ఆత్మలో అసలైన యజమాని ఎవరు? మనసా, ఆత్మ? ఆత్మ మనసుని నడిపిస్తుందా, లేక మనసే ఆత్మను లాగుతుందా అని అడుగుతున్నారు అనంతభాయ్. దీనికి జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తున్నారు, ఒక జ్ఞాని ఆత్మయే యజమాని అని, ఆత్మ పరమాత్మ యొక్క అంశాన్ని ప్రాక్టికల్గా అనుభూతి చెంది పూర్తి నిశ్చయ బుద్ధితోటి పరమాత్మతో యోగము, కనెక్షను కుదుర్చుకున్నప్పుడు మాత్రమే ఆత్మయే యజమాని అనే సత్యం అర్థమవుతుంది. అంతవరకు మనస్సు అతన్ని తిప్పుతూనే ఉంటుంది. మంత్ర జపాలు చేసిన కొద్దిసేపు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉండి మళ్ళీ అటు ఇటు భ్రమించిపోతుంది. మనసు ద్వారా పొందే ప్రతిదీ తాత్కాలికమేనా అని అంటూ ఉన్నారు అనంతభాయ్. ఆత్మ శాశ్వతమైనది కదా. అనంతకాలం పాటు నిజమైన సుఖాన్ని అనుభవించాలంటే మనసుని అర్థం చేసుకోవాలి. లేదంటే ఈ మృతి లోకంలో మనసు మనల్ని భ్రమింప చేస్తూనే ఉంటుంది. కాబట్టి అసలైన యజమాని ఆత్మయే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు జ్ఞానము మరియు అజ్ఞానాన్ని బట్టి వారి వారి స్థితి ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎవరిని నడిపిస్తున్నారనేది వారి ఆత్మశక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ప్రతి ఆత్మ శక్తి, సామర్థ్యాలు మరియు కళలు వేరువేరుగా ఉంటాయి కదా అని అడుగుతున్నారు. దీనికి జ్యోతి ప్రకాష్ భాయ్ అంటూ ఉన్నారు, అవును, ఆత్మల సృష్టి విభిన్న స్థాయిల్లో జరిగింది. కాబట్టి ప్రతి ఆత్మ యొక్క శక్తి, సామర్థ్యం, అవగాహన వేరువేరుగా ఉంటాయి. ఆత్మ ఏ పరమాత్మ సంకల్పం నుండి సృష్టించబడిందో ఆ రచయిత యొక్క మూల సంస్కారాలనే ఆ ఆత్మ కలిగి ఉంటుంది. సృష్టికర్త యొక్క క్వాలిటీ స్థాయి ఎంత ఉన్నతంగా ఉంటే ఆ ఆత్మ యొక్క క్వాలిటీ, జ్ఞానము, గుణాలు కూడా అంత ఉన్నతంగా ఉంటాయి. మనం ఈ భూమిపైకి రావటం అంటే శాశ్వతంగా ఉండటానికి కాదు. ఇది అత్యంత లోయెస్ట్ స్టేజ్, కింద స్థాయి లోకము, లోయెస్ట్ డైమెన్షన్,
రావటమే. ప్రతి ఆత్మ ఒక ప్రత్యేకమైన కారణం కోసమే ఇక్కడికి వస్తుంది. ఒకరితో ఒకరి పోలిక ఉండదు అంటూ ఉన్నారు. అయితే అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, బాపూజీ తన ఫర్ ది బిగినర్స్ లిస్ట్లో కూడా చెప్పారు, 16 కళలు, 24 కళలు మరియు 100 కళలు అనే ఇది కేవలం సింబాలిక్, చైతన్యం యొక్క నిజమైన సామర్థ్యం అంటూ ఉన్నారు. ఇది బాపూజీ జ్ఞానంలో చాలా స్పష్టంగా ఉంది అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఇవి ప్రతీకలు కావు, చైతన్యం యొక్క నిజమైన సామర్థ్యాలు. 16 కళలు ఒక యూనివర్స్ యొక్క సృష్టికర్త, యజమాని, పరం మహాశివుడు. 24 కళలు అంటే గ్రేట్ యూనివర్స్. 100 కళలు అంటే మల్టీవర్సు. ఈ విషయం ఏ వేద శాస్త్రాల్లో కానీ ఆధునిక సైన్స్లో కానీ లేవు. ప్రస్తుతం నాసా పరిశోధనల ప్రకారం మనకు తెలిసిన కనిపించే విశ్వం విజువల్ దృష్టి దాదాపు 800 మిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. బాపూజీ ఇన్విజిబుల్ యూనివర్స్, కనిపించని విశ్వాలు, కనిపించే విశ్వాలు, దీని గురించి కూడా మాట్లాడారు. విజిబుల్ విశ్వంలో 156 బిలియన్ కాంతి సంవత్సరాలు పరిధిలో ఇన్ని గెలాక్సీలు ఉంటే 16 కళల పరిధిని మనం ఊహించలేము కదా. మరి 100 కళలు చాలా దూరం మాట. ఒక గెలాక్సీలోనే వందల బిలియన్ సౌర కుటుంబాలు ఉన్నాయి. బాపూజీ రాసిన లైఫ్ ఇన్ మల్టీవర్స్ పుస్తకంలో G1 నుండి G17 గ్రేట్ యూనివర్స్ వరకు ఉన్న అనంతమైన శక్తుల గురించి వివరించారు. ఈ భూమిపైన ఉన్న శాస్త్రవేత్తలు ఒక కళ కలిగిన శివుడి శక్తినే అంచనా వేయలేదు. ఉదాహరణకు మనం ప్రయోగించిన వయాజర్ నౌక చైతన్య సామర్థ్యం అంటే ఆత్మ ఏ కళ నుండి వచ్చిందో ఆ స్థాయి వరకు మాత్రమే అది ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలదు. ఒకవేళ 12 కళలు 16 కళల ఆత్మ అయితే అంతవరకు జ్ఞానాన్ని, దాన్ని అంతఃకరణ కాన్షియస్ అంగీకరిస్తుంది. ఈ అనంత సృష్టిని ఆ ఆత్మ నమ్మగలుగుతుంది అంటేనే అది ఆ ఉన్నత స్థాయి నుండి వచ్చిన ఆత్మ అని అర్థం. లేదంటే బుద్ధి దానిని అంగీకరించదు. అవును, కరెక్టే అంటున్నారు అనంతభాయ్. ఆత్మలో ఆ శక్తి ఉంటేనే జ్ఞానం అర్థమవుతుంది. కొందరికి రోజంతా వివరించిన బుద్ధికి ఎక్కదు, ఎందుకంటే ఆత్మలో అంతటి బలం లేదు. అందుకే కొందరు 5th క్లాస్ వరకే చదువుతారు, కొందరు PhD చేస్తారు, మరి కొందరు డిగ్రీ వరకు చేస్తారు, ఇంటర్ వరకు. అంటే ఒకరి చైతన్య స్థాయి లెవెల్ కాన్షియస్ వేరువేరుగా ఉంటుంది. శాస్త్రాల ప్రకారం శ్రీరాముడు 14 కళల స్వరూపమని, కృష్ణుడు 16 కళల సంపూర్ణ స్వరూపమని చెప్తారు. ఇది ఆత్మ యొక్క శక్తి అని అంటూ ఉన్నారు. ఒక ఆత్మ ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలి అంటే చెందుతుందా, లేక ఆత్మ అలాగే ఉండి కేవలం అనుభవాలు మాత్రమే మారుతాయా అని అడుగుతున్నారు అనంతభాయ్. ఆత్మ భూమిపైకి వచ్చి శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానిపై ఎన్నో కర్మల పొరలు పేరుకుపోయి తమో ప్రధానంగా మారుతుంది. భగవద్గీతలో కృష్ణుడు చివరిలో అర్జునుడితో నష్టో మోహ స్మృతి లబ్ధ అంటే మోహాన్ని నశించింది, తిరిగి నా మూల స్మృతిని పొందాను అని అంటాడు అర్జునుడు. అంటే ఆత్మ పరమాత్మ నుండి సృష్టించబడింది. ఉన్న అత్యున్నత దివ్య స్మృతి, డివైన్ మెమరీ మనం మర్చిపోయాం. ఆ స్మృతిని తిరిగి గుర్తు చేసుకోవటమే మన మూల స్వరూపాన్ని తెలుసుకోవటం. ఆత్మ ఇన్వాల్వ్ అవ్వదు. ఆత్మ ఒకప్పుడు తన సృష్టికర్త వలె అత్యున్నత స్థితిలోనే ఉండేది, కానీ కాలక్రమేణా కిందకి పడిపోయింది. సాధన పడిపోయింది. జ్ఞానయోగం మరియు సేవ యొక్క ఆత్మ తన మూల స్మృతిని తిరిగి మేల్కొంటుంది. అందువల్ల ఆత్మ కొత్తగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కోల్పోయిన తన మూల స్థితిని తిరిగి పొందితే చాలు అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ వెస్ట్రన్ థాట్ పరిణామం అనే పదం పాశ్చాత్య దేశాల నుండి వచ్చింది. మనం కోతుల నుండి మనుషులుగా మారామని వారు నమ్ముతూ ఉంటారు. డార్విన్ థియరీ, లామార్క్ థియరీ అని చెప్తూ ఉంటారు. ఏకకణ నుండి జీవి నుండి బహుకణ జీవి వచ్చింది అని. కొందరు బహుకణ జీవి కోతి నుండి మనిషిగా వచ్చారు అని. ఇలా మనం కోతులం కాము అనే విషయము
అర్థం చేసుకోవాలి. ఈరోజు మన బుద్ధి కోతిలా తయారైంది. నవ్వుతూ ఉన్నాం కదా, మనం నిజంగానే ఈ మాట వింటే మనం మన మూల స్మృతిని తిరిగి పొందాలి. ఈ జ్ఞాన ప్రయాణంలో రెండు విషయాలు మనకి కావాలి. ఒకటి జ్ఞానం, రెండు పవరు. జ్ఞానం వల్ల బుద్ధిలో నిశ్చయం వస్తుంది. పవర్ వల్ల మూల స్మృతి మేల్కొంటుంది. జ్ఞానం, యోగం, సేవ, ధారణ అనే 4 పద్ధతుల ద్వారా ఆత్మ తన సృష్టికర్తలను తెలుసుకొని ఆయన సమానంగా మారి తన ప్రయాణాన్ని ముగుస్తుంది, మూలానికి చేరుకుంటుంది అని అంటూ ఉన్నారు. అనంత్ అవును, కరెక్టే. ఇక్కడ అనుభవాలు అనేవి తాత్కాలికం. మనసు స్థితిని బట్టి ఒక్కొక్కసారి ప్రకాశము, మరోసారి చీకటి అనిపిస్తుంది. మనసు యొక్క పొరల్ని దాటి ఆత్మ పైన దృష్టి పెట్టినప్పుడే మూల స్మృతి జాగృతమవుతుంది. కాబట్టి ఆత్మ ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. కేవలం దాని స్మృతిని తిరిగి తెచ్చుకోవాల్సి ఉంటుంది అని అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. అనంత్ భాయ్ అడుగుతున్నారు, జీవితం అనేది ముందే రాబడి ఉందా, లేదా ఆత్మ ప్రతి క్షణం తన దిశను మార్చుకోగలదా, ఫ్రీ విల్ అనేది ఉందా అని అడుగుతున్నారు. దానికి జ్యోతి ప్రకాష్ భాయ్ అంటున్నారు, ఇది చాలా సంక్లిష్టమైన విషయం. ప్రతి ఆత్మకు ఫ్రీ విల్, స్వతంత్ర సంకల్పం ఉంటుంది. కానీ అనేక జన్మల సంచిత కర్మల బంధనాలు వల్ల ఈ ఫ్రీ విల్ మెల్లమెల్లగా కుంచుకుపోతుంది, తగ్గిపోతుంది. ఆత్మశక్తి పెరిగినప్పుడు మాత్రమే ఆత్మ నిజమైన స్వచ్ఛతను, స్వేచ్ఛను అనుభవిస్తుంది. అన్ని బంధనాల నుండి బయటపడాలని ఒకే ఒక సంకల్పం ఆత్మకి ఉన్నప్పుడు అదే దాని నిజమైన ఫ్రీ విల్. ప్రతి ఆత్మ స్వతంత్రంగా ఉండాలనే కోరుకుంటుంది. కానీ స్వచ్ఛం అంటే ఏంటి, స్వేచ్ఛ అంటే ఏంటి తెలియక భౌతిక సృష్టిలోనే తాత్కాలిక సుఖాలను వెతుక్కుంటూ ఉన్నారు అని అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు మొబైల్కి వస్తూ ఉంటాయి, తెలుసుకోండి అంటున్నారు బాపూజీ. తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్